క్యాచ్ 22 ఇట్స్ అన్ ఇడియం. ఇదొక జాతీయం. దీని అర్థం ఏంటంటే ఏదైనా ఒక సిచ్యువేషన్లో ఒక సందర్భంలో మనం గనక ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలవనట్టయితే దాన్నే క్యాచ్ 22 సిచ్యువేషన్ అని అంటాం అన్నమాట. అంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మనం గెలవం, ఓడిపోవడమే జరుగుతుందన్నమాట. అలాంటి స్థితినే క్యాచ్ 22 అని అంటాం అన్నమాట. ఇక ఉదాహరణలు చూసినట్టయితే రాజు ఈజ్ కాట్ ఇన్ ఏ క్యాచ్ 22 సిచ్యువేషన్ అనేబుల్ టు చూస్ విచ్ వే టు గో. సో రాజు ఇలాంటి పరిస్థితి వచ్చింది, పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చింది. పెళ్లి చేసుకుంటే ఇతను చనిపోతాడు, చేసుకోకపోతే తల్లిదండ్రులు చనిపోతా అంటున్నాడు. దీన్నే క్యాచ్ 22, రెండు నష్టాలే. అందువల్లనే ఈ క్యాచ్ 22 సిచ్యువేషన్లో రాజు ఉన్నాడని చెప్తున్నాను అనమాట. సెకండ్ వన్, వర్కింగ్ పేరెంట్స్ ఆర్ ఇన్ ద క్యాచ్ 22 సిచ్యువేషన్ యాజ్ డే కేర్స్ రిమైన్ షట్ డ్యూరింగ్ ద COVID-21 పాండమిక్. ఈ కోవిడ్ టైంలో చిల్డ్రన్ డే కేర్ సెంటర్స్ అన్నీ క్లోజ్ చేశారు. ఇక ఇద్దరు పేరెంట్స్ పని చేసేటోళ్ళు అయితే పిల్లల్ని ఎక్కడ పెట్టాలి? పని చేయకపోతే కుటుంబం నడవదు, పిల్లల్ని పెట్టడానికి ప్లేస్ లేదు. దీన్నే క్యాచ్ 22 సిచ్యువేషన్ అని అంటాం అనమాట. థర్డ్ వన్, ద కోల్ మైనర్స్ ఆర్ ఇన్ ఏ క్యాచ్ 22 సిచ్యువేషన్ either quit working but have no income for themselves and their family or keep working until they are at death's door. ఇక బొగ్గు గనులలో పనిచేసే వాళ్ళు క్యాచ్ 22 సిచ్యువేషన్లో ఉన్నట్టే. ఎందుకంటే పని చేయకపోతే కుటుంబం నడవదు, పని చేస్తే ఆ బొగ్గు వల్ల వచ్చిన వాసనను పీల్చుకొని ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి, అలా చనిపోతారు. సో దీన్ని క్యాచ్ 22 సిచ్యువేషన్ అని అంటాం అన్నమాట. ఫోర్త్ వన్, James is presently in a catch 22 situation as he is struggling to get another work visa to find a good job somewhere else. సో జేమ్స్ అనేట ఆయన క్యాచ్ 22 సిచ్యువేషన్లో ఉన్నాడు, డిఫికల్ట్ సిచ్యువేషన్లో. ఏంటంటే జాబ్ లేదు, జాబ్ వీసా లేదు, రెండు సంపాదించుకోవాలా. అందువల్లనే క్యాచ్ 22 సిచ్యువేషన్ అని అన్నాం అనమాట. ఫిఫ్త్ వన్, I couldn't start my own business until I have got money and I couldn't get the money until I start my own business. Oh my God, this is really catch 22 సిచ్యువేషన్. సో నాకు డబ్బు కావాలంటే బిజినెస్ ఉండాలి, కానీ బిజినెస్ ఉండాలంటే డబ్బు కావాలి. సో అందువల్ల ఈ రెండింటి మధ్యలో నేనున్నా, అందువల్లనే దీన్ని క్యాచ్ 22 సిచ్యువేషన్ అని అంటాం అనమాట. ఇక క్యాచ్ 22 అనే ఇడియం ఎలా వాడుకలోకి వచ్చింది చూసినట్టయితే ఇది జోసెఫ్ హెల్లర్ రచించిన 1961లో ఈయన ఒక నావెల్ రాశాడు. ఆ నావెల్ నుంచి తీసుకున్నదే క్యాచ్ 22 సిచ్యువేషన్ అనమాట. ఇది రెండవ ప్రపంచ యుద్ధంలో చాలా ఫేమస్ నావెల్ అనమాట. ఇది ఒక ఫిక్షన్ స్టోరీ. ఈయన రాసిన నావెల్ అనేది ఒక ఫిక్షన్, ఒక కల్పిత కథ. అది రెండవ ప్రపంచ యుద్ధానికి అనుసంధానంగా ఉంటుందన్నమాట. ఏంటంటే ఈ యుద్ధంలో పాల్గొనే పైలట్స్ ఎవరైతే యుద్ధ విమానాలు నడుపుతారో వాళ్ళు యుద్ధ విమానం నడపడం అనేది కష్టమైన పని, బాంబులు వేయాలి అందరి మీద. సో చాలామంది దాన్ని తప్పించుకోవాలని చూసేవాళ్ళు, కానీ వాళ్ళకు సెలవు దొరికేది కాదు. ఎవరికి సెలవు దొరికేది అంటే ఎవరైతే పిచ్చివాళ్ళు, అంటే వాళ్ళ మెంటల్ కండిషన్ బాగాలేదో పైలట్స్ది, వాళ్ళకు మాత్రమే ఆ డ్యూటీ నుంచి తప్పించేవాళ్ళు, సెలవు దొరికేది అనమాట. ఇక ఎవరైతే పైలట్స్ వచ్చి మాకు మెంటల్ కండిషన్ బాగాలేదు అని చెప్తారో దాని అర్థం ఏంది? మెంటల్ కండిషన్ బాగాలేదు అని ఎవరికి తెలుస్తుంది? మంచి వాళ్ళకే తెలుస్తుంది. సో అలా తెలిసిందంటే వాడికి పిచ్చి లేదు, మంచిగానే ఉన్నట్టు అనమాట. సో ఎటు చేసి మాకు పిచ్చి లేసిందని ఎవరు చెప్పినా, మమ్మల్ని ఈ డ్యూటీ నుంచి తీసేయమని చెప్పినా తీసేయరనమాట. ఎందుకంటే మంచిగా ఉన్న వాళ్ళు అలా చెప్తే వాళ్ళు మంచిగా ఉన్నట్టే, పిచ్చివాడు అలా చెప్పలేడు కాబట్టి. సో అందువల్ల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ పైలట్గా ఉండాల్సిందే, యుద్ధంలో పార్టిసిపేట్ చేయాల్సిందే. అందువల్ల సో ఈ పైలట్స్ అందరూ క్యాచ్ 22 సిచ్యువేషన్లో ఇరుక్కున్నట్టే అనమాట. వాళ్ళు ఎంత అభ్యర్థించినా మాకు పిచ్చి లేసిందని వీళ్ళు విడుదల చేసేవాళ్ళు కాదనమాట. అంటే వాళ్ళకు ఆ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చేవాళ్ళు కాదు. సో జోసెఫ్ హెల్లర్ రచించిన నావెల్లోంచి తీసుకున్నదే ఈ ఎక్స్ప్రెషన్ అనమాట, క్యాచ్ 22 సిచ్యువేషన్. అంటే నువ్వు ఏం చేసినా నీకు గెలిచే ప్రసక్తి లేదు, ఓడిపోతావు అనే ఉద్దేశంతోనే క్యాచ్ 22 అనే ఇడియం వాడుకలోకి వచ్చిందనమాట.